కాలు వేసుకో నాన్న. అది రాజంటే అలా కూర్చోవాలి. నీ దగ్గర అంత చేతులు కట్టుకొని నుంచుంటారు. తర్వాత ఇప్పుడు నేను మంత్రిని అనుకో. మంత్రి కాదు, దొంగది. ఓర్పిడుగా ఎంత మాట అన్నాడు. సరే, నేను దొంగనే అనుకో. మరి ఇప్పుడు నన్ను ఏం చేయాలో తెలుసా? దండించాలి. ఊరి నీ కడుపుడక. మరి ఏం శిక్ష వేస్తావో చూస్తాను. కూర్చో. కూర్చుంటా. అక్కడ కాదు, కింద. కింద? మళ్ళీ మళ్ళీ కూర్చో. జగన్నాథ్ జగన్నాథ్ జగన్నాథ్. మళ్ళీ వీడు గుంజులు ఏం చేస్తున్నట్టున్నాడే. గుంజీలు గుంజీలు ఇంకా రెండు. జగన్నాథ జగన్నాథ. అమ్మా, నువ్వు చేతులు కట్టుకో. నేను రాజుని, తాతయ్య దొంగ. తప్పు కదూ, తాతయ్యను అలా అనొచ్చా? ఆ తాతయ్య కాదమ్మా, ఈ తాతయ్య. సరే గాని నువ్వు వెళ్ళి తోటలో ఆడుకో. కృష్ణవేణి, బాబుని తీసుకువెళ్ళి. అలాగే. చూసావా అమ్మాయి, నా శిక్షణతో చిరంజీవిలో రాజసం ఎలా పరిమళిస్తుందో. ఆ అప్పాజీకి విడిచిపెడితే ఆయన ఏం చేసేవాడు? అదేమిటి బాబాయ్, అప్పాజీకి మేమంటే ఎంత అపేక్ష, ఎంత అభిమానం. అవునమ్మా అవును. మొదట నీ తండ్రి కూడా నువ్వంటే ఎంత ఆపేక్షగా ఉండేవాడు, నీవెంత పితృభక్తితో ఉండేదానివి. నీ వివాహంతో అంతా తారుమారు కాలే. ఆనాడు నువ్వు కాస్త స్వాతంత్రించావు గనకే ఈనాడు నీ జీవితం ఇంత వైభవంగా ఉంది. అవన్నీ ఇప్పుడెందుకు బాబాయ్? ఎందుకంటావేమిటి, ఇక్కడ అటువంటి కథే జరిగేది. అందుకే ఇక్కడ కూడా స్వతంత్రించి నీ కుమారుడికి పట్టాభిషేకం జరిపించు. ఈ తరుణం మించిందో ఆ తరువాత అనుమానమే. అనుమానం ఏమిటి? అంటే ఈ దేశంలో ఒక దుర్గుణం ఉంది. ఇక్కడ సేనాపతులంతా మంత్రి భక్తులు. ఆ సైన్యంతో నీ భర్తను యుద్ధానికి పంపి నీ కుమారుణ్ణి తోసేసి ఈ తిమ్మర్సు తన చేతిలో కీలు బొమ్మగా ఉండే ఆ అచ్యుతరాయలకి పట్టం కడితే ఇక అడిగేవాడే ఉండడు. అప్పుడు నువ్వు చేసేది లేదు, నేను చేసేది లేదు. బాబాయ్, అంత ప్రళయమే వస్తే పట్టాభిషేకం చేస్తే మాత్రం అడ్డుతుందా? ఈ దేశంలో ఒక సుగుణం కూడా ఉందిలే. ఇక్కడ ప్రజలంతా రాజభక్తుడు. రాజు మీద ఏగను కూడా వాళ్ళెవరు. కనుక యుద్ధానికి వెళ్లే ముందే కుమారుడికి పట్టాభిషేకం జరిపించమని నీ భర్తను అడగమ్మా. నీ మాట జవదాటడని నాకు తెలుసుగా. కుర్రవాడికి పట్టాభిషేకం అంటే ఎవరైనా నవ్విపోతారు. నవ్వుతారా? ఇవాళ ఎవరో నవ్వుతారనుకుంటే రేపు మనం ఏడవలసి వస్తుంది నా తల్లి. ఏమిటి విశేషం? అమ్మాయి గారు బాబాయ్ గారు ఏదో మంత్రాలోచన చేస్తున్నట్టున్నారు. ఏమీ లేదు. మా అమ్మాయికి ఒక చిన్న కోరిక ఉంది. బాబాయ్, చూసారా ఎలా బిడియబడుతుందో? అడగమ్మా, అడుగు. అల్లుడు గారు, అనుకున్నది అడగటానికి బిడియబడుతుందండి. అన్నపూర్ణ, నా దగ్గర బిడియం ఎందుకు? నీకేం కావాలో చెప్పు, తీరుస్తాను. అలా మాట ఇవ్వండి. నువ్వు ఏదడిగినా ఇస్తాను. మరేం లేదు, మీరు యుద్ధానికి వెడుతున్నారు కదూ, ముందు మన చిరంజీవులకి పట్టాభిషేకం జరిపించాలని ముచ్చటపడుతోంది అంతే. తిరుమల రాయలకు పట్టాభిషేకమా? అంత తొందర ఏమొచ్చింది? తొందర అంటే మీకు తెలియందేముంది, ఇక్కడ రాజకుమారులు కాకుండా రాజ సోదరులకు రాజ్యం దక్కడం సంప్రదాయం కదటండి. ఈ అలవాటు తప్పించాలంటే దానికి మీరే సమర్థులు. హంబీర, దీనికింత ఉపన్యాసం ఎందుకు? అన్నపూర్ణ, నీ కోరిక తప్పక తీరుస్తాను. చిరంజీవుల పట్టాభిషేకాన్ని
ఏర్పాట్లు ఇప్పటి నుంచే జరుగుతాయి. జగన్నాథ జగన్నాథ. మరి అప్పాజీ వారితో చెప్పాలిగా. ఆ, తప్పకుండా. వారి ఆశీర్వాదం ముఖ్యం. దీక్షితుల వారు ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు? మరేమీ లేదు మహామంత్రి. కుమార తిరుమల రాయల వారి జాతక రీత్యా ప్రస్తుతం బాలారిష్ట గండకాలం నడుస్తోంది. వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం కదా, అది దాటే వరకు పట్టాభిషేక విషయంలో ఆలోచనే కూడదు. ఈ గండకాలానికి ఏమీ శాంతి లేదా? ఏ శాంతులైనా మనశ్శాంతి కోసమే. శుభగ్రహమైన గురుడు కూడా పాపార్గళంలో పడ్డం వల్ల దేశానికే అశాంతి సూచనలు గోచరిస్తున్నాయి. దీక్షితులు గారు, మీ శాస్త్ర మర్యాదలు మీకు తెలుసుగా. ఈ వివరాలు మరెవ్వరికీ తెలియనీయకండి. మహామంత్రులకు జయం. మహారాజులు విజయం చేస్తున్నారు. తమరు లోపలకు దయచేయండి. ఏమిటది అప్పాజీ అలా ఉన్నారు? ఏమీ లేదు రాయ, కూర్చోండి. మీ విషయం నాకేమీ బాగాలేదు. హాయిగా విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో ఏ స్వల్ప విషయానికో వృథాగా ఆరాటపడుతూ ఉంటారు. ఏం చేయండి రాయ, నాకు అది అలవాటైపోయింది. ఏమిటి వేళకాని వెళ్ళొచ్చారు? ఏముంది అప్పాజీ, మీరు వినే ఉంటారు. బహమనీ సుల్తానులు విజృంభిస్తున్నారు. వారిని శాసించి రావటానికి యుద్ధయాత్ర సంకల్పించాను. కానీ నేను వెళ్లే ముందు తిరుమల రాయలకు పట్టాభిషేకం జరిపించాలని అన్నపూర్ణ పట్టుబట్టి. ఎందుకు నాకు అదే మంచిదని తోచింది. మీరు మా క్షేమం కోరేవారు కనుక మీకు చెప్పి ముహూర్తం పెట్టించాలని వచ్చాను. రాయ, యుద్ధయాత్రకు వెళుతూ కుమారుని పట్టాభిషేకం సంకల్పించటంలో అశుభం గోచరిస్తుంది. దిగ్విజయానంతరం పట్టాభిషేకం తప్పకుండా జరిపిద్దాం. అదీ కాక సూర్యగ్రహణం తరువాత కాని ముహూర్తం విషయం ఆలోచించరాదు. అప్పాజీ, నేను అన్నపూర్ణకు మాట ఇచ్చాను. కుమారరాయల పట్టాభిషేకం ముందు జరిపించాలి. తప్పదు. ఆ తరువాతనే యుద్ధయాత్ర. మీరలా నిర్ణయించిన తరువాత అభ్యంతరం ఉంటుంది. అలాగే కానీ కాదప్పాజీ, ముహూర్తం మీ ఇష్ట ప్రకారం గ్రహణం వెళ్ళిన తర్వాతనే పెట్టించండి. నేటికి నా రాయిలు నాకు దూరమవుతున్నాడా? స్వామి విరూపాక్ష, ఈ విజయనగర సామ్రాజ్యానికి నా రాయలకు ఏ అశుభం రాకుండా కాపాడవలసిన బాధ్యత నీదే స్వామి. నీ